నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాజ్. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 12 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న అగ్నిపర్వతం బద్దలైంది. అది కూడా ఇథియోపియాలోని హేలీ గుబ్బి అగ్నిపర్వతం. దీంతో వేల కిలోమీటర్ల దూరం బూడిద వెదజల్లుతుంది. ఈ ఎఫెక్ట్ పలు విమాన రాకపోకలపైన పడింది. పలు దేశాలకు చెందినటువంటి విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను కూడా రద్దు చేసేశాయి. ఈ అగ్నిపర్వతం బూడిద పాకిస్తాన్, భారత్ సహా పలు ఆసియా దేశాలు, ఎర్ర సముద్రం మీదుగా ఒమెన్ వైపుకు కూడా వెదజల్లబడుతుంది. ఈ నేపథ్యంలో ఏవియేషన్ రెగ్యులేటరీ డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానయాన సంస్థలకు కీలక సూచనలు చేసింది. ప్రభావిత ప్రాంతాలకు విమాన సర్వీసులను నిలిపివేయాలని సూచించింది. ఆ పొగమంచు 15,000 నుంచి 45,000 అడుగుల ఎత్తులో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ బూడిద, సల్ఫైడ్ డయాక్సైడ్, చిన్ని గాజు, రాతి కణాలను మోసుకెళ్లడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. విమానాశ్రయాల్లో రన్వేల పైన ఈ బూడిద పేరుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మిడిల్ ఈస్ట్, యూరప్ దేశాలకు వెళ్లేటువంటి విమానాలను రద్దు చేసేశారు. చుట్టుపక్కల ప్రాంతాలను బూడిద కమ్మేసింది. సోమవారం సాయంత్రం 5:30 సమయంలో ఢిల్లీ, జైపూర్ వైపు బూడిద మేఘాలు కదులుతున్నట్లుగా గుర్తించారు అధికారులు. జామ్నగర్ సమీపంలో బూడిదను గుర్తించారు. ఇక మంగళవారం బూడిద మేఘాలు విస్తరించడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది డీజీసీఏ. అయితే ఈ పర్వతం గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హేలీ గుబ్బి అగ్నిపర్వతం రిఫ్ట్ వ్యాలీలో ఉంది. ఇది 2 టెక్టోనిక్ ప్లేట్లు కలిసేటువంటి ప్రమాదకర ప్రాంతంలో ఉండడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఆదివారం ఉదయమే పేలుడు మొదలైంది. ఆకాశంలోకి 14 కిలోమీటర్ల వరకు దట్టమైనటువంటి పొగను వెదజల్లే ఈ అగ్నిపర్వతం నుంచి వచ్చేటువంటి బూడిద ప్రస్తుతం ఉత్తర భారతదేశం వైపు కదులుతుంది. ఇథియోపియాలోని ఎర్టా అలే శ్రేణిలో ఉన్నటువంటి ఈ అగ్నిపర్వతం చివరిసారిగా 10,000 నుంచి 12,000 సంవత్సరాల క్రిందట పేలడం జరిగింది. ఆకాశ ఎయిర్, ఇండిగో సంస్థలు పలు సర్వీసులను కూడా రద్దు చేసేశాయి. డీజీసీఏ విమానయాన సంస్థలకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాలు వెళ్లాల్సినటువంటి మార్గాలు, తీసుకోవలసినటువంటి ముందు జాగ్రత్తల గురించి హెచ్చరించింది. ఇథియోపియా అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల తమ సంస్థకు సంబంధించిన ఏ విమానం ప్రభావితం కాలేదని ఎయిర్ ఇండియా తెలిపింది. బూడిద ఉన్నటువంటి ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించింది. అయితే ఈ బూడిద కారణంగా దుబాయ్కి వెళ్లేటువంటి తమ విమానాలు ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు స్పేస్ జెట్ తెలిపింది. దుబాయ్కి వెళ్లేటువంటి ప్రయాణికులను వారి విమానాల యొక్క స్టేటస్లను చెక్ చేసుకోవాలని కూడా సూచించింది. ఆకాశ ఎయిర్ కూడా అగ్నిపర్వత ప్రమాద పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లుగా తెలిపింది. అంతర్జాతీయ విమానయాన ప్రోటోకాల్స్ కు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లుగా కూడా తెలపడం జరిగింది. అయితే ప్రయాణికుల భద్రత, శ్రేయస్సుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించింది. అగ్నిపర్వత బూడిద భారతదేశం వైపు కదులుతున్న నేపథ్యంలో ఎయిర్లైన్ బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని ఇండిగో తెలిపింది. సురక్షితమైనటువంటి కార్యకలాపాల కోసం అవసరమైనటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా చెప్పడం జరిగింది. ఇక ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులను అలర్ట్ జారీ చేశారు. ఇథియోపియాలో అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా కొన్ని అంతర్జాతీయ విమానాలు ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలిపారు. అయితే ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు వారి యొక్క విమానాల స్టేటస్ ను చెక్ చేసుకోవడంతో పాటు ఆయా విమాన సంస్థలతో టచ్ లో ఉండాలని కూడా సూచించారు. కాబట్టి లాంగ్ జర్నీ చేసే వాళ్ళు, విదేశాలకు వెళ్లేవారు ఒక్కసారి మీ ఎయిర్పోర్ట్ కు వెళ్లేటువంటి ముందు ఒక్కసారి స్టేటస్ ను చెక్ చేసుకోవడం మర్చిపోకండి.